హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను నా ఈవినింగ్ రొటీన్ గురించి చెప్తాను. మా ఎల్డర్ డాటర్ బాస్కెట్బాల్ క్లాస్కి తీసుకెళ్తున్నాను. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, దట్స్ వై షీ ఈజ్ ఇన్ హరీ. సో ఫస్ట్ తనని క్లాస్కి తీసుకెళ్ళిన తర్వాత ఐ డ్రాప్ మై యంగర్ వన్ టు చెస్ క్లాస్. వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి నేను వాకింగ్కి వెళ్తానండి. ఐ డూ 3 kilometers వాకింగ్ ఎవ్రీ డే. పిల్లల్ని రోజు ఏదో ఒక యాక్టివిటీలో అయితే పెట్టాలండి. బీట్ బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, స్కేట్స్, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఖచ్చితంగా జాయిన్ చేయాలి. ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఫిజికల్ బెనిఫిట్సే కాదండి, వాళ్ళకు కొత్త ఫ్రెండ్స్ అవుతారు. వేరే పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా తెలుస్తుందండి. సో ఇంకో మంచి యాక్టివిటీ వచ్చేసి స్విమ్మింగ్ అండి. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో స్విమ్మింగ్ పూల్లో. ఇలా చూస్తే నాకు నా చిన్నప్పుడు డేస్ గుర్తొస్తాయి. మా ఊర్లో లైక్ సమ్మర్లో వెళ్ళేవాళ్ళం మేము. సో అప్పుడు సమ్మర్లో వాటర్ వచ్చేది కాదండి మా ఊర్లో పెద్దగా. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే ట్రాక్టర్ కానీ ఒక జీప్ తీసుకొని ట్యాంకర్స్ పెట్టుకొని చెరువుకి వెళ్ళే వాళ్ళము. అక్కడే బాగా ఆడుకునే వాళ్ళం. అసలు ఇప్పుడు పిల్లలు పూల్స్లో ఆడుకుంటున్నారు, కానీ అసలు ఆ లైఫే వేరండి. సో స్విమ్మింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి పిల్లలకి మంచి స్లీప్ ఉంటుంది ఆఫ్టర్ స్విమ్మింగ్. తర్వాత ఇట్ రెడ్యూసెస్ మెంటల్ ప్రెషర్. ఇంకా పిల్లల్ని డ్రాప్ చేశాక నా వాకింగ్ స్టార్ట్ చేశానండి. సో వాకింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మనకు తెలిసిందే. బట్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వాకింగ్ చేయడం వల్ల హార్ట్ డిసీజెస్ తగ్గుతాయి. అండ్ దెన్ హార్ట్ అటాక్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది కొంతవరకు. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, అండ్ ఆఫ్ కోర్స్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ దెన్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందంటారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ లాట్ ఆఫ్ వేస్ అండి. సో మీరు కూడా వాక్ చేయండి అండ్ బీ హెల్దీ. Hope you all enjoyed my video. Thank you for watching. Please like, share and subscribe.